ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అభివృద్ధి, రాబోయే పరిశ్రమలు, ఆ పరిశ్రమలు తేవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ పడుతున్న తపన, మరోపక్క ఆంధ్రప్రదేశ్ రైతులు వాళ్ళ బాధలు, అట్లాగనే వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఈ అంశాలను సూక్ష్మంగా కొంత చర్చిస్తే బాగుంటుంది అని అనిపించింది. చర్చ కంటే కూడాను ఈ రాష్ట్రంలో అసలు ఇప్పుడు పరిపాలనా విభాగాల్లో ఏమి జరుగుతుంది, ప్రధానమైన అంశం ఏమిటి అనేది కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే, సచివాలయం చుట్టూ లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నల్ల కోట్లు వేసుకొని తిరుగుతున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. గతంలో ఆ పరిస్థితి లేదు. ప్లస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇప్పుడు టూరిజం మినిస్టరు కందుల దుర్గేష్ గారు, ఆయన కూడా ఇప్పుడు లండన్లో ఉన్నాడు ప్రజెంటు. ఆయన ఈ టూరిజం రంగంలో కూడా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించి విదేశీ సంస్థలను తీసుకొచ్చి టూరిజాన్ని అభివృద్ధి చేయాలనేది ఆయన వైపు నుంచి వస్తున్నటువంటి మాట. ఇక ముఖ్యమంత్రి కానీ, లేదు ముఖ్యమంత్రి కుమారుడు విదేశ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కానీ, వీళ్ళు నిత్యం ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, ఏ పరిశ్రమలు తీసుకురావాలి, ఏ రంగాలలో పరిశ్రమలు తీసుకురావాలి, ప్రధానంగా ఐటీ రంగము, ఈ రంగంలో వస్తున్న మార్పులు, కొత్తగా వస్తున్న అంశాలను అందిపుచ్చుకోవడం, ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. విశాఖ నగరాన్ని ఐటీ హబ్బుగా చేయాలని, అట్లాగనే పొల్యూషన్ లేని విద్యుత్తును ఉత్పత్తి చేసి నిల్వ ఉంచుకునే విధంగా చేయాలని, అంటే విద్యుత్తు ఇప్పుడు ప్రధానంగా తయారవుతున్న విద్యుత్, జల విద్యుత్తు కానీ, లేదు పవన విద్యుత్తు కానీ, ఇంకా కొన్ని రకాలుగా తయారవుతున్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లలో తయారవుతున్నటువంటి థర్మల్ విద్యుత్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కొంత పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఆ పొల్యూషన్ లేని గ్రీన్ ఎనర్జీని తీసుకురావాలనేది ముఖ్యమంత్రి తపన, ఆలోచన. దానికోసం కొత్త పరిశ్రమలు రావాలి. అమరావతి కేంద్రంగా ఈ ప్రైవేటు వ్యక్తులు తమ కార్యాలయాలను స్థాపించుకోవటానికి, నిర్మించుకోవడానికి కావలసిన భూముల కేటాయింపు దాదాపు పూర్తయిపోయింది. కొన్ని వేల పరిశ్రమలకు ఒప్పందాలు ప్రస్తుతం రాష్ట్రంలో జరిగినాయి. ఎక్కడికక్కడ లండన్ పోతే లండన్లో జరుగుతున్నాయి, లేదు ఇట్లా ఫారిన్ కంట్రీస్కు, మిగిలిన కంట్రీస్కు ఎక్కడికి పోయినా, ఇట్లా అమెరికా పోయినా, లేకపోతే దుబాయ్ పోయినా, లండన్ పోయినా, ఇంకొక వైపు పోయినా, ఎక్కడికి పోయినా అక్కడ కూడా ఈ ఒప్పందాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ నెల 14, 15 తేదీలలో విశాఖపట్నంలో ఒక పెద్ద స్థాయి పారిశ్రామిక ఒప్పందాల కార్యక్రమం జరగబోతుంది. అందుకు ప్రధానంగా ఇప్పుడు ఆ సభను విజయవంతం చేసేందుకు ప్రపంచంలోని వివిధ దేశాలన్నీ ఆ పారిశ్రామికవేత్తలంతా ఆ సభలకు వచ్చి ఆ 2 రోజులు జరిగే కార్యక్రమాలలో పాల్గొని తమ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఒప్పందాలు చేయించే విధంగా వాళ్ళను ఒప్పించి, మెప్పించి, మేము మీకు కావాల్సిన, ప్రభుత్వం తరపున కావాల్సిన అన్ని రాయితీలు ఇస్తామని చెప్పి వాళ్ళని తీసుకొస్తున్నారు. రేపు జరగబోయే ఆ సభల్లో రకరకాల పరిశ్రమలకు సంబంధించినటువంటి ఈ పారిశ్రామికవేత్తల ప్రతినిధులు, లేదా పారిశ్రామికవేత్తలే ప్రధానంగా డైరెక్టర్లు, లేక మిగిలిన అధ్యక్షులు, ఇట్లాంటి వాళ్ళ కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఐబిఎం విశాఖ అమరావతిలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ను చేయడానికి, అంటే దాన్ని ఒక 300 క్యూబిక్స్లో తయారు చేయడానికి దాదాపు అయిపోయింది ఒప్పందం. అయితే ఈ మళ్ళీ ఇప్పుడు ఇంకా రకరకాల, ఇంకా 2-3 సంవత్సరాలు ముందుకు వచ్చినాయి. ఇట్లా ఈ అన్ని పారిశ్రామిక రంగం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 100కి 110% దృష్టి పెట్టింది.
ఈ దృష్టి బాగానే ఉంది. పరిశ్రమలు రావచ్చు, పరిశ్రమలు రావడం వల్ల కొన్ని ఉద్యోగాలు రావచ్చు, సంపద పెరగవచ్చు. అయితే చాలామంది నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే, ఈ పారిశ్రామిక రంగం అనేది ఏ దేశమైనా ఏ రాష్ట్రంలో అయినా కూడాను కొంతవరకు కాలుష్యాన్ని పెంచుద్ది. కాలుష్య నివారణకు కావలసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి పరిపూర్ణంగా జరగాలి. ఈ పరిశ్రమలు పెట్టినప్పుడు అంటే ఇప్పుడు మనకు ప్రధానంగా ఎక్కువ పరిశ్రమలు అన్నీ కూడాను సముద్ర తీర ప్రాంతంలో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు పెట్టిన పరిశ్రమలలో దాదాపు ఒక 60% ఈ సముద్ర తీర ప్రాంతాలలోనే పెట్టారు. ప్రధానంగా ఓడరేవులు, వాటితో పాటే ఈ కెమికల్ రంగానికి సంబంధించినటువంటి పరిశ్రమలు, అంటే ఫార్మా రంగానికి సంబంధించినటువంటి అన్ని పరిశ్రమలు కూడా సముద్ర తీర ప్రాంతంలోనే పెడుతున్నారు. సముద్రముపై ఆధారపడి బతికే ప్రజలకు ఇది చాలా నష్టాన్ని తెస్తుంది అని వాళ్ళు భయపడుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గమైనటువంటి పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతానికి, అంటే ఉప్పాడ విలేజ్ ఒకటే కాదు, అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 10 గ్రామాలు, సముద్ర తీర ప్రాంతంలో ఉండే 10 గ్రామాలు, ఆ ప్రజలందరూ కూడాను అక్కడ పెట్టే పరిశ్రమలను వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రధానంగా ఫార్మా పరిశ్రమలను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు పెడుతున్నటువంటి అంటే సముద్రంలో ప్రయాణానికి సంబంధించి, ఇక్కడి నుంచి ఎగుమతి దిగుమతులకు సంబంధించి ఏర్పాటు చేస్తున్నటువంటి అంశాలను వాళ్ళు ఏమీ వ్యతిరేకించడం లేదు. పోర్టులు ఆల్రెడీ ఇప్పుడు ఒక 4 మంచి పోర్టులు ఉన్నాయి, అంటే మంచిగా రవాణా జరుగుతున్న పోర్టులు ఉన్నాయి ఆల్రెడీ. అవి కాకుండా ఇంకొక 6 కొత్తవి పెడుతున్నారు. వాటిని పెద్దగా వ్యతిరేకించట్లేదు అక్కడ జీవనం సాగించే వాళ్ళందరూ కూడాను. ఏవైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో, ఇంకా కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలు ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తున్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఏం చెప్తున్నారంటే, ఈ ఫార్మా కంపెనీలు ఇవన్నీ వెదజల్లే వ్యర్థాలను సముద్రంలో వేయకుండా, వాళ్ళ ఇష్టానుసారం కాలువల్లో పోయకుండా, అది ప్రజల మీదకి రాకుండా, దానికి ఏవైతే పరిశ్రమ పెట్టేటప్పుడు కొన్ని నిబంధనలు పెట్టారో ఆ నిబంధనల ప్రకారం దాన్ని అంతా కూడాను ప్యూరిఫై చేసి కావలసిన నీటిని దాన్ని తీసి, ఆ మడ్డి లాంటిది ఏదన్నా ఒక 10% మిగిలితే దాన్ని తీసి భూమిలో పాతి పెట్టాలి తప్ప దాన్ని ఏకంగా అక్కడికి అటు నుంచి అటే సముద్రం నీటిలోకి వదిలిపెట్టడం, ఇట్లాంటివి చేయడం వల్ల తీవ్రమైన పరిణామాలు జరుగుతున్నాయి. అక్కడ మత్స్యకారులు, ప్రధానంగా మత్స్యకారులు, అట్లాగనే సముద్రం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళందరూ వీళ్ళ బతుకుకు ఇబ్బందులు కలగడమే కాకుండా సముద్రంలో నివసించే జలచరాలు కూడా చాలా చనిపోతున్నాయి. అవి అంటే మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయోడైవర్సిటీకి చాలా ముఖ్యం. ఒక సముద్ర జీవులే కాదు, ఏదైనా కానీ ప్రకృతిలో ఏదైతే ఇప్పుడు ఉందో అది అంతరించకుండా అలాగే ఉంటే దానివల్ల బయోడైవర్సిటీ పెరిగి దేనికది ఏం పని ఏది చేయాలనో అది చేయడం వల్ల మానవుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది బయోడైవర్సిటీ చెప్తుంది. కానీ ఇప్పుడు పెట్టే పరిశ్రమలు మానవులకు చాలా వరకు కొద్దిగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వము దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పెట్టుబడులు తేవడం ఒకటైతే, తెచ్చిన పెట్టుబడులతో కంపెనీలు పెట్టించడము ఇంకొకటైతే, పెట్టిన కంపెనీలు పర్ఫెక్ట్గా నడవడము మరొకటైతే, ఆ కంపెనీల నుంచి ప్రజల మీదకు వెదజల్లే వ్యర్థాలను నియంత్రించడంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రధానమైనవి. ఇవి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటాయో పారిశ్రామిక అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఆ అభివృద్ధి వల్ల ఎంతో కొంత ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. అసలు లేదు ఉండదు అని ఎవరు అనరు. కానీ పారిశ్రామిక ప్రయోజనాన్ని ఎప్పుడైతే మనం కావాలని కోరుకుంటున్నామో, ఆ స్థాయిలో పెట్టుబడులు రావాలని కోరుకుంటున్నామో, ఈ రాష్ట్రంలో వేలాది ఎకరాలు పారిశ్రామికవేత్తలకు మనం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఇస్తున్నామో, అన్ని వేల ఎకరాలు కూడా, అంటే కొన్ని పంటలు పండే భూములను కూడా మనం స్వాధీనం చేసుకొని ప్రభుత్వం తరపున ఆ పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నాం.
ఇప్పటి వరకు అమరావతి ప్రాంతంలో దాదాపు ఒక 45,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకున్నది అంటే అందులో ఓ 10,000 ఎకరాలు ఈ పరిశ్రమలకు, రకరకాల పరిశ్రమలకు ఇచ్చేసింది ఇప్పటికే. ఇంకా ఒక 10,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములను మేము అమ్మడం ద్వారా డబ్బు సంపాదించి ఇంకా ఇతర రంగాల మీద దృష్టి పెడతామని ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధిని తీసుకురావడానికి ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు పాలకులంతా దాని మీదే దృష్టి పెట్టున్నారు. రెండో అంశాన్ని పెద్దగా ప్రస్తావించట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ పరిపాలనా యంత్రాంగం ఉంది, అది చూసుకుంటుంది. రోడ్లు వేయాలన్నా వాళ్ళు చూసుకుంటారు, మంచినీళ్ళు ఇవ్వాలన్నా వాళ్ళు చూసుకుంటారు, ఏదైనా పిల్లలకు హాస్టళ్ళు సరిగ్గా ఉన్నాయో లేవా వాళ్ళు చూసుకుంటారు అని ఈ మంత్రులు అందరూ కూడా ఎవరికి వాళ్ళు అందరూ కూడాను పరిశ్రమలు అవి తీసుకురావడానికి పెట్టుబడులు, ఆ పెట్టుబడుల ద్వారా రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి, దాని ద్వారానే ఈ రాష్ట్రములో ప్రజలు సుభిక్షంగా ఉంటారు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. అయితే పల్లెల్లో ఎక్కడికి పోయి ఎవరిని కదిలించినా, ఎవరితో మాట్లాడినా ఆ పరిశ్రమలు మా జీవితానికి చాలా నష్టం చేస్తున్నాయ్యా, మా పొలాలు లేకుండా పోతున్నాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో మనమే ఇప్పటిదానికి ఏమనుకున్నామంటే ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో అదంతా మెట్ట ప్రాంతము, ఖాళీగా ఉండే ప్రాంతము, ఏ పరిశ్రమ పెట్టినా ఏది పెట్టినా ఇబ్బంది లేదు, బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. కానీ అక్కడ ఈ యుద్ధ రంగానికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ పెట్టే కంపెనీని ఒకదాన్ని కేంద్ర ప్రభుత్వ కంపెనీ పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అది కాకుండా కొన్ని రకాల కంపెనీలు కూడా ఇటీవల కాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. ఆ కంపెనీలను మాకొద్దు ఇక్కడ అని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు భయపడిపోతున్నారు. కానీ దొనకొండ ప్రాంతంలో పారిశ్రామిక పరంగా కొన్ని మంచి కంపెనీలు, అంటే కాలుష్యం లేని కంపెనీలు కనుక పెడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ విధంగా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుబడిదారులు, కోట్లు వేసుకున్న వాళ్ళు, హుందాగా వచ్చేవాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల్లో వందల కొద్దీ కనిపిస్తున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు. కానీ భుజాన కాడి పెట్టుకొని నిత్యం వ్యవసాయం చేసి పొలంలో ఉండి పంటలు పండించి ధాన్యాన్ని తినడానికి ఏవైతే కావాలో ఆ అందించే రైతులు మాత్రం ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కానీ సచివాలయ ప్రాంతాలలో కానీ ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. అయితే పూలింగ్లో భూములు తీసుకోవడానికి ఎవరైతే రైతులు కావాలో వాళ్ళతో ప్రభుత్వం మాట్లాడి అమరావతి ప్రాంతంలో, అమరావతి అంటే ఇట్లా గుంటూరు, విజయవాడ లేదా తెనాలి ఈ మధ్య ప్రాంతంలో మాత్రం వాళ్ళందరితో మాట్లాడి ఈ వీలైనంత వరకు వాళ్ళని ఒప్పించి ఆ భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక్క చిన్న అంశం మనము చెప్పదలుచుకుంటే, రాయపూడి విలేజ్లో, అంటే అక్కడ వాళ్ళ పేరు అదంతా చెప్పడం మనకు బాగుండదు కాబట్టి నేను చెప్పడం లేదు, చాలామంది వ్యవసాయ కూలీలు గతంలో హ్యాపీగా బతికారు, చాలా బాగా బతికారు. వ్యవసాయ అదంతా భూములంతా రకరకాల వ్యవసాయ పంటలు పండాయి. ఆ పంటల కోసం ప్రతిరోజు కూలికి పోయేవాళ్ళు. ఉదయం లేవగానే కూలికి పోయేవాళ్ళు, సాయంత్రం మళ్ళీ 5ంటికి ఇంటికి వచ్చేవాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళు, తిని పడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు దాదాపు అక్కడ ఉన్న వాళ్ళల్లో 80% వ్యవసాయ కూలీలకు పని లేదు. చాలామంది హైదరాబాదు, అట్లాగనే విశాఖపట్నము లేదు ఇతర రాష్ట్రాలకు ఇట్లా కొంతమంది పోయి కాంట్రాక్టర్ల దగ్గర పని చేసుకొని బతుకుతున్నారు, కన్స్ట్రక్షన్ రంగంలోకి పోయి బతుకుతున్నారు. కానీ వాళ్లకు కావలసిన ఉపాధి అవకాశాలను అమరావతిలో సరిగ్గా ఈ ప్రభుత్వం చూపించలేకపోయింది అనే ఒక విమర్శ ఉంది. ఆ విమర్శ ఇటీవల కాలంలో ది ఫెడరల్లో ప్రతినిధులు అక్కడ తిరిగినప్పుడు మాట్లాడినప్పుడు అక్కడ కొంతమంది చిన్న చిన్న పరిశ్రమలో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ మనసులో నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఇంతకుముందు మాకు కూలి పనులు బాగా దొరికాయ్యా, కానీ ఇటీవల కాలంలో ఆ కూలి పనులు కూడా సక్రమంగా దొరకడం లేదు. మేమే సరే ఉన్నంతలో చిన్న ఏదన్నా ఫ్యాక్టరీలు పెడితే వాటిల్లో పని చేసుకుంటున్నామనే పరిస్థితిని వాళ్ళు చెప్తున్నారు. వీటన్నిటిని మనం అర్థం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఇక భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి అంత గొప్ప అభిమానులు ఉండరు, గొప్పగా పనిచేసేవాళ్ళు ఉండరు. అసలు రైతులు అనేవాళ్ళ సంఖ్య రాను 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 దాదాపు క్షీణించిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే గుంటూరు, కృష్ణా లేకపోతే ఈ గోదావరి జిల్లాలలో చాలా వరకు
కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు తప్ప వాస్తవంగా భూమిలో ఉండేవాళ్ళు పంట పండించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ కౌలు రైతులకు కూడా కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో, వాళ్ళకు రాయితీలు ఇవ్వడంలో, లేకపోతే వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వడంలో కూడా మేమేం చేయలేకపోతున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిన సందర్భం కూడా ఉంది. అయితే ముఖ్యమంత్రి ప్రతి అంశంలోనూ చాలా జాగ్రత్తగా ఏమైనా మేము పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తాం, అట్లాగనే రైతులను ఇతర రంగాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్తున్నాడు. మొత్తం మీద ఈ కోట్లు వేసుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కాడి భుజాన పెట్టుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఎలా ఉంటుందో అది చూస్తే కానీ మనకు అర్థం కాదు.